అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనకు జేఈ మెయిన్స్ సంబంధించి జేఈ అడ్వాన్స్కి సంబంధించి కూడా మనందరం చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాము. మరి ఎవరికైతే మంచి ర్యాంక్ రాలేదో అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనకి సెకండ్ ఆప్షన్గా విట్ వెల్లూరు, విట్ ఏపీ ఇవి మనం చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా మనము చాలాసార్లు కొన్ని వీడియోల్లో మాట్లాడుకున్నాము. అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ విట్ ఏపీ చాలా మంచి క్యాంపస్ అండి. ఎందుకంటే విట్ అన్నది మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది, తర్వాత మంచి బ్రాంచెస్ ఉన్నాయి, తర్వాత మంచి అకామిడేషన్ ఉంది, మంచి ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కూడా అవైలబుల్ ఉంది. కాబట్టి విట్ ఏపీని మనము ఎవరికైతే జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రాలేదో వాళ్ళు ఇది ఒక చాయిస్గా చూసుకోవచ్చు. ఇదే కాకుండా విట్ వెల్లూరు, విట్ చెన్నై, విట్ భూపాల్ అండ్ విట్ ఏపీ ఈ నాలుగిట్లో పోలిస్తే విట్ వెల్లూరు అన్నది చాలా మంచి బ్రాంచు. విట్ వెల్లూరు విట్లో ఒక మెయిన్ క్యాంపస్ కూడా విట్ వెల్లూరులోనే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే విట్ 2025కి సంబంధించి వాళ్ళకి కండక్ట్ చేసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అప్ టు 1 lakh ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో, అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 1,00,000 ర్యాంక్ వరకు కూడా వీళ్ళు కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీగా వీళ్ళు నిర్ణయించారు. మరి దీనికి సంబంధించి మీరు చూస్తే కౌన్సిలింగ్ ఫేజెస్ 1, 2, 3, 4 ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని 4 ఫేజెస్లోని కౌన్సిలింగ్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ర్యాంక్ నుంచి 20వ ర్యాంక్ వరకు వచ్చినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ 4/5/2025 నుంచి 6/5/2025 వరకు స్టార్ట్ అవుతుంది. అలాగే చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి వాళ్ళ కౌన్సిలింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాయిస్ ఫిల్లింగ్, అంటే ఏ బ్రాంచ్ మీరు కావాలనుకుంటున్నారో దానికి చాయిస్ ఫిల్లింగ్ కూడా వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. దానికి కూడా మనము సిఎస్సి కావాలా లేకపోతే మెకానికల్ కావాలా, ఏ బ్రాంచ్ కావాలో అది కూడా మనం ఒక ఆర్డర్లో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది చాయిస్ ఫిల్లింగ్కి 7/5/2025 నుంచి 9/5/2025 వరకు చాయిస్ ఫిల్లింగ్కి ఫేజ్ 1కి ఇచ్చారు. అలాగే సీట్ అలాట్మెంట్ 10/5/2025. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు అడ్వాన్స్ ఫీజు 10/5 నుంచి 14/5 లోపల ఫీ చేయాలి. తర్వాత మిగతా బ్యాలెన్స్ ఫీజు ఏదైతే ఉందో అది 23/5లో పే చేయాలి. ఇది ఫేజ్ 1కి సంబంధించి. ఇంకా ఫేజ్ 2కి సంబంధించి 20,000 ర్యాంక్ నుంచి 40,000 ర్యాంక్ మధ్య వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ 4/5/2025 నుంచి 15/5/2025 మధ్య పెట్టాడు. దీనికి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ కూడా 16/5 నుంచి 17/5 వరకు చాయిస్ ఫిల్లింగ్ డేట్ ఇచ్చాడు. తర్వాత సీట్ అలాట్మెంట్ ఏమో 19/5ని అనౌన్స్ చేస్తాడు. తర్వాత ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు అడ్వాన్స్ ఫీజు 19/5 నుంచి 25/5 మధ్య కట్టొచ్చు. అలాగే బ్యాలెన్స్ ఫీజు ఏమో 8వ తేదీ 6వ నెల దాకా వాళ్ళు టైం ఇచ్చాడు. ఇంకా ఫేజ్ 3కి సంబంధించి 40,000 నుంచి 70,000 ర్యాంక్ వరకు, అలాగే ఫేజ్ 3 వచ్చేటప్పటికి 70,000 నుంచి 1,00,000 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ ఫేజ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్, చాయిస్ ఫిల్లింగ్ డేట్స్, సీట్ అలాట్మెంట్ డేట్స్, తర్వాత అడ్వాన్స్ ఫీజు డేట్స్ కానీ, తర్వాత మిగతా అడ్వాన్స్ ఫీజు, తర్వాత మిగతా బ్యాలెన్స్ ఫీజు పేమెంట్ ఇవ్వడానికి కూడా మనకైతే డేట్స్ అయితే చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క స్లైడ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైతే విట్టు జాయిన్ అవ్వాలనుకున్నారో దీన్ని ఫాలో అవుతారని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే దీనికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చూస్తే ఇక్కడ మనము విట్టు వెల్లూరులో గ్రేడ్ ఏ, గ్రేడ్ బి కింద వాళ్ళు డివైడ్ చేస్తారు ఫీజుని. దానికి బ్రాంచెస్, తర్వాత అకామిడేషన్ బేస్ చేసుకొని వాళ్ళు గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రూప్ ఏ, గ్రూప్ బి కింద, అలాగే ర్యాంక్స్ని బట్టి కూడా వాళ్ళు ఇక్కడ కేటగిరీ వైజ్ చేస్తారు. ఎవరైతే గ్రూప్ ఏ వాళ్ళకైతే ట్యూషన్ ఫీజు ఫెర్ యానం 1,73,000 నుంచి ఉంటుంది. గ్రూప్ బి వాళ్ళకైతే 1,95,000 ఉంటుంది. అలాగే ఇది టోటల్గా 4 ఇయర్స్కి సంబంధించి గ్రూప్ ఏ వాళ్ళకైతే 6,92,000, గ్రూప్ బి వాళ్ళకైతే 7,80,000 ఫీజు అవుతుంది. ఇంకా హాస్టల్ ఫీజుకి సంబంధించి గ్రూప్ ఏ వాళ్ళకైతే గ్రూప్ ఏ వాళ్ళకి, గ్రూప్ బి వాళ్ళకి కూడా హాస్టల్ ఫీజు ఇద్దరికి కూడా సేమే ఉంటుంది. టోటల్గా గ్రూప్ ఏలో ఉన్నటువంటి వాళ్ళకైతే 15,32,000, గ్రూప్ బి వాళ్ళకైతే 16,42,000 దాకా కూడా ఇక్కడ మనం ఫీజు అవుతుంది. ఇది కొంచెము విట్టికి సంబంధించి అయితే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం బర్డెనే. కాబట్టి కొంచెం ఫీజు పర్వాలేదు అనుకున్న వాళ్ళు విట్టు వెల్లూరు, విట్టు ఏపీ, విట్టు భూపాల్, విట్టు చెన్నైని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. దీనికి అంతేకాకుండా వీళ్ళు స్కాలర్షిప్ కూడా ఇస్తారు.
ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి. అంతేకాకుండా వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ కూడా బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అండ్ బీటెక్ సంబంధించినటువంటి సైబర్ సర్వీసెస్కి సంబంధించి కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కోర్సెస్ ఎవరికైతే మనకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకుని మనకు ఇంట్రెస్ట్ని బట్టి చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నప్పుడు మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు విట్టులో ఎక్కడైనా సరే ఏ బ్రాంచ్లో అయినా సరే మంచిగా మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఎవరికైతే ఎన్ఐటీలో మంచి ర్యాంక్ రాలేదో వారిని ఒక ఆప్షన్గా పెట్టుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి.